హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇట్స్ మీ నాగా. ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి. బుజ్జి గణపయ్య వచ్చేస్తున్నాడు. ఈలోగా మనం వినాయక చవితి రోజు పూజకి కావాల్సిన సామాగ్రి అంతా కూడా సిద్ధంగా తెచ్చి పెట్టుకుంటే వినాయక చవితి రోజు ఎటువంటి హడావుడి లేకుండా పూజ చేసేసుకోవచ్చు. ముందుగా మనకు కావాల్సింది వినాయకుని విగ్రహం, అలాగే వినాయక విగ్రహం కింద పీటలు, అలాగే మామిడాకులు కావాలి, అలాగే తమలపాకులు, పత్రి ఆకులు, గరిక, పాలవల్లి, వక్కలు, అలాగే అరిటాకులు సైడ్స్ కట్టుకుంటే చాలా బాగుంటాయి, కలశం, కొబ్బరికాయలు, అలాగే దారపకొండ, అలాగే పండ్లు, మాక్సిమం ఒక 5 రకాల పండ్లు ఉన్నా బాగుంటుంది అనమాట. గొడుగు, జాకెట్ ముక్క, పువ్వులు, అలాగే కలవ పువ్వులు, ఆవు నెయ్యి, ఒత్తులు, చందనం, అలాగే గంధం డబ్బా, అలాగే హారతి ఇచ్చేటప్పుడు కావాల్సింది గంట, అగరబత్తులు, సాంబ్రాణి, కర్పూరం, అలాగే వినాయకుడిని పెట్టడానికి పీట, కొత్త వస్త్రం, పసుపు, కుంకుమ 100 గ్రాములు, అక్షింతలు, అలాగే బియ్యపిండి, చిల్లర, పంచామృతం, అలాగే కథ పుస్తకం, వినాయకుని కథ పుస్తకం, అటుకులు, బెల్లం, యాలుక్కాయలు, నైవేద్యాలు, ఉండ్రాళ్ళు, మోదకాలు, కుడుములు, ఇవన్నీ కూడా మనం సిద్ధంగా ఉంచుకుంటే పూజకి ఎటువంటి హడావుడి లేకుండా చక్కగా పూజ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు ఏమైనా ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే వీడియోకి లైక్ చేసి జై గణేష్ అని కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి.